కొత్తవి పుట్టుకొస్తాయి. టెక్నాలజీని ప్రజాస్వామ్యీకరించాలి. ప్రజలే కేంద్రంగా వ్యాపారాలను సృష్టించాలి. సైబర్ భద్రతా ఆందోళనలను తీర్చాలి. పారిస్ సదస్సులో మోదీ, మెక్రాన్‌తో కలిసి అధ్యక్షత వహించిన ప్రధాని. అవినీతి సూచీలో భారత్కు 96వ స్థానం. ఓటీబై చట్టాన్ని తొలగించే ఉద్దేశంతో తప్పులతో ఆందోళన చెందుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, గిరిజనుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, ఓటీబై చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను గిరిజన సోదరులు నమ్మవద్దని, అనవసరమైన అపోహలతో ఆందోళన చెందవద్దని మంగళవారం ఎక్స్ వేదికగా తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని ఆస్తులపై గిరిజనులకే హక్కు ఉండాలన్న ఆలోచనతో వచ్చిన ఓటీబై చట్టాన్ని మార్చే ఉద్దేశం ఏమాత్రం లేదు. సమాజంలో అట్టడుగున ఉన్న గిరిజన అభివృద్ధికి సదా కట్టుబడి ఉంటామని ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాణాలకు ఓడేస్తున్న గాలి. ప్రపంచ వాయు స్థితి నివేదిక ప్రకారం 2021లో విశ్వవ్యాప్తంగా బట్టలకు సంబంధించిన కలుషిత గాలి కబళించింది. మృతుల్లో దాదాపు 20% భారతీయులే. దేశీయంగా రోజుకు 464 మంది పసివారు వాయు కాలుష్యానికి బలైపోతుండడం మరీ విషాదకరం. ఘనపు మీటర్ల గాలిలో 5 మైక్రోగ్రాములకు మించి సూక్ష్మ ధూళి కణాలు ఉండరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కానీ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడతో పాటు అనేక పట్టణాల్లో PM 2.5 సాంద్రత నిర్దేశిత ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉన్నట్టు పరిశీలనలు చాటుతున్నాయి. 2026 నాటికి దేశీయంగా 131 నగరాల గాలిలోని సూక్ష్మ ధూళి కణాలను 40% మేర తగ్గించాలన్నది జాతీయ వాయుశుద్ధి పథకం ఎన్కాస్ లక్ష్యం. అందులో భాగంగా వాయు కాలుష్యాల మూలాలను కనిపెట్టి చక్కదిద్దడం యంత్రాంగం బాధ్యత. అవినీతి సూచీలో భారత్కు 96వ స్థానం. గత సంవత్సరం 180 దేశాలకు సంబంధించిన అవినీతి సూచీ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారత్ 96వ స్థానం నిలిచిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ మంగళవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. నిపుణులు, వ్యాపారవేత్త దృష్ట్యా ఆయా దేశాల అవినీతి ఏ స్థాయిలో ఉందన్న అంచనాల ప్రాతిపదికన ఈ సూచీ రూపొందించారు. 0 నుంచి 100 వరకు స్కోరు ఉండే ఈ సూచీలో 0 స్కోరు కలిగిన దేశం అవినీతిమయమైనదిగా, 100 స్కోరు పొందిన దేశం అవినీతి రహితమైనదిగా గుర్తిస్తారు. 2022 సంవత్సరంలో ఈ సూచీకి సంబంధించి భారత్ 39 మార్కులు పొందింది. 2024లో ఈ స్కోరు 38 కాగా, అంటే భారత్లో సంవత్సరకాలంలో అవినీతి ఒక్క మెట్టు పెరిగిందని అర్థం. ఇక ఈ సూచీలో పాకిస్తాన్ 135వ స్థానంలో ఉండగా, శ్రీలంక 121వ స్థానంలో నిలిచాయి. డెన్మార్క్ మొదటి స్థానం దక్కించుకుంది. ఈ దేశాల్లో అవినీతి అతి తక్కువ స్థాయిలో ఉంది. భారత్ అసహజ శృంగార నేరం కాదు. ఛత్తీస్గఢ్ హైకోర్టు తీర్పు. తనిఖీకి ముందే ఈవీఎంలో సమాచారం తెలిపేది ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దిగ్బంధు దత్తాతో కూడిన ప్రత్యేక ధర్మాసనం తనిఖీల కన్నా ముందు సమాచారాన్ని చెరిపివేయడం లేదా మళ్లీ లోడింగ్ చేయడం వంటివి చేయరాదని ఆదేశించింది. ఈవీఎం తనిఖీకి సంబంధించి ఎన్నికల సంఘం ప్రామాణిక నిర్వహణ విధానం తాము దాఖలు చేసిన వయసుపై 2024 సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు అనుగుణంగా లేదని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడీఆర్ తాజా నివేదికలో పేర్కొంది. భారత్ సరఫరా చమురుపై అమెరికా ఆంక్షల ప్రభావం ఉండదు. రష్యా మంత్రి రష్యా చమురు ఆమదుపై అమెరికా కొత్త ఆంక్షల ప్రభావం భారత్కు సరఫరా అయ్యే రష్యా చమురుపై ఉండకపోవచ్చని ఆ దేశ తొలి డిప్యూటీ ఇంధన మంత్రి పావెల్ సోరోగిన్ పేర్కొన్నారు. అమెరికా ఆంక్షలు చట్టవ్యతిరేకమైనవిగా ఆయన అభివర్ణించారు. రష్యా చమురు ఉత్పత్తి సంస్థలైన గాజ్ప్రోమ్ నెఫ్ట్, సర్గెట్ గ్యాస్తో పాటు రష్యా నుంచి చమురును గాజ్ప్రోమ్ నెఫ్ట్, సర్గెట్ నెఫ్ట్ గ్యాస్తో పాటు రష్యా నుంచి చమురు సరఫరా చేసే 183 నౌకలపై అమెరికా ఆంక్షలు విధించింది. వీటి వల్ల రష్యా ఇంధన ఎగుమతులు తగ్గి ఉక్రెయిన్పై ఆ దేశం చేస్తున్న యుద్ధానికి ఆర్థిక వనరులు పరిమితమవుతాయన్నది అమెరికా ఉద్దేశం. నెలాఖరుకు ప్రతి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కార్యాలయంలో ఈ-ఆఫీస్ దశాలను పెండింగ్లో పెట్టొద్దు. మంత్రులు, కార్యదర్శులకు సీఎం చంద్రబాబు ఆదేశం. తదుపరి ఏఐ యాక్షన్ సమ్మిట్లో భారత్లో నిర్వహించేందుకు ప్రధాని మోదీ ముందుకు వచ్చారు. ఈ మేరకు భారత్లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్ 2025లో ప్రతిపాదన చేశారు. ఏఐ దృక్పథం ఉద్దేశంలో పాకిస్తాన్ పక్షాల మధ్య స్పష్టమైన ఐక్యతను చాటేలా చర్చలు జరిగాయి. అమెరికా దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన జోర్డాన్ ఈజిప్ట్ రెండూ ట్రంప్ ప్రాతిపదికన తోసిపుచ్చాయి. కానీ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న జోర్డాన్ రాజు అబ్దుల్లా హుంకరింపులకు తట్టుకొని నిలబడగలరా అనుమానమే. ఎందుకంటే అమెరికా నుంచి సైనిక ఆర్థిక సాయం పొందిన దేశాల్లో జోర్డాన్ మూడోస్థానం. ఆ దేశానికి ఏటా $1,700 కోట్ల ప్యాకేజీ అందుతుంది. $1,500 కోట్లతో తర్వాతి స్థానంలో ఈజిప్ట్. అమెరికా నుంచి $17,200 కోట్ల సాయం పొందుతూ ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రథమ స్థానంలో ఉన్నా అదెంతో కాలం సాగకపోవచ్చు. $3,300 కోట్లతో ఇజ్రాయెల్ రెండో స్థానంలో ఉంది. ట్రంప్ మోకరిల్లితే ఈజిప్ట్, జోర్డాన్ ప్రజలు మౌనంగా ఉండరు. ఇప్పటికే గాజా సరిహద్దులన్నీ ఉన్న ఆ దేశాల్లో మరింత మంది తీసుకొస్తామంటే ఆకుల జ్వరాలు మిన్నమిల్లుతాయి. అందుకే అక్కడి పాలకుల స్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యిగా ఉంది. గాజాను పునర్నిర్మించాల్సిందే. సర్వసన్నద్ధమైన చోట మెరుగైన ఆవాస ఏర్పాటు కావాల్సిందే. కానీ అదంతా అక్కడి పౌరుల చేతుల మీదుగా జరగాలి. అమెరికా సహా బయట దేశాలు అక్కడ కాలు మోపే హక్కు లేదు. పోతే 1994లో అపార్టైడ్ చేతజాతీయ పాలన మోసిన 30 సుదీర్ఘ సంవత్సరాల తర్వాత ఇటువంటి భూమి చట్టం ఎందుకు చేయాల్సి వచ్చిందని అర్థం చేసుకోవాల్సిన యూరోపియన్లు దక్షిణ ఆఫ్రికా రావడం 16వ సంవత్సరంలో మొదలు కాగా, వారి భూముల్లో అత్యధిక భాగం
ఆక్రమించుకున్నారు. వేర్వేరు యూరోపియన్ మధ్య కూడా కొంతకాలం ఆధిపత్య యుద్ధాలు జరగగా చివరకు అందరూ కలిసి 1940లో శక్తివంత ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అంతకు ముందే 1913, 1936 భూ చట్టాలు చేసి మొత్తం భూముల్లో 80% నెలవారీ లీజులు వేశారు. ఈ పరిస్థితి 1940 వరకు కొనసాగుతూనే వచ్చింది. ఇంకా చెప్పాలంటే వివిధ కారణాల వల్ల ఆఫ్రికన్ రైతుల కొద్దిపాటి భూములు కూడా ప్రముఖ శిథిల జాతీయుల పొలం తప్పసాగాయి. ఇది నేను అక్కడ ప్రభుత్వ రికార్డును బట్టి స్వయంగా గమనించిన విషయం. ట్రంప్ తన ప్రకటనలో తెల్లవారిలోనే ఆఫ్రికన్ల ప్రస్తావనకు వ్యతిరేకంగా చేశారు. హాలండ్, ఫ్రాన్స్ నుంచి వచ్చిన భారతీయులను ఆఫ్రికనర్లు అంటారు. అక్కడి జనాభాలో వారి శాతం కేవలం 4%. భూములు అధిక భాగం ఆదివాసుల గణనీయ భాగం వారి ఆధీనంలోనే ఉంది. ఈ పరిస్థితుల్లో నెలవారీ భూమి అన్నది తీవ్రమైన సమస్యగా ఉండిపోయింది. దాంతో ముడిపడిన వేలాది మూల అసంతృప్తి పెరుగుతుంది. 30 ఏళ్ల తర్వాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మొదటిసారి సొంత మెజారిటీ కోల్పోవడానికి ఇది ఒక ప్రధాన కారణం. అందువల్ల రామపోసా ప్రభుత్వం ఈ చట్టాన్ని చేయడం అనివార్యమైంది. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడు దక్షిణ ఆఫ్రికా మానవ హక్కులను హరిస్తున్నారన్నదే ఒకే మాట అన్నారు. అపార్టైడ్ను అమెరికా ఎప్పుడూ వ్యతిరేకించలేదు. గాజా, కనాడా, గినియా, పనామా వంటి ఇతర దేశాలు ఆక్రమించుకోగలవని బలవంతంగా వ్యతిరేకించే ట్రంప్ తెల్లవారి భూమి కూడా హక్కులంటూ ఇంతగా మాట్లాడడాన్ని బట్టి ఆయన తత్వం అర్థం చేసుకోవచ్చు. జాతీయ క్రీడల్లో 2వ స్థానంలో పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ 200 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచిన వైజాగ్ అమ్మాయి ట్రాంపోలిన్లో షేక్ యాసిన్కు పసిడి, హెప్టథాన్లో నందినికి స్వర్ణం. జాతీయ క్రీడల్లో ఉత్తరాఖండ్ జరిగిన జాతీయులు ఆంధ్రప్రదేశ్ 14 పతకాలు, 7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు. 10వ స్థానంలో తెలంగాణ 14 పతకాలతో 2 స్వర్ణాలు, 3 పతకాలు, 9 కాంస్యాలు 7వ స్థానంలో ఉన్నాయి.